సమయంలోనే ప్రజలందరూ కూడా గ్రహిస్తారు. అంతే, అంతకు మించి ఏం ఉండదు. సింగరేణి టెండర్ల వివాదంపై అసెంబ్లీలో ఏమని మాట్లాడతారు చెప్పు. ఇప్పుడు మాట్లాడరాదు, అసెంబ్లీనే ఎందుకు మాట్లాడాలి? ఓ ప్రెస్ మీట్ పెట్టాడో కూర్చోబెట్టి మాట్లాడండి. సైట్ విజిట్ నిబంధన పాతదేం, మేము అడాప్ట్ చేసుకున్నాం. ఇప్పుడే చెప్పుర్రి. ఓటుకు నోటు ఆధారాలు ఏవి ఫోరెన్సిక్ ల్యాబ్లో లేవు. ఎక్కడున్నాయి మీకెట్లా తెలుసు? ఫోరెన్సిక్ ల్యాబ్లో ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలు లేవని మీరు ఎట్లా చెప్తారు? యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ మీరు అట్లా చెప్పొద్దు. దానికి సంబంధించిన అధికారి ఉంటాడు, దానికి ఒక ఆఫీసర్ ఉన్నాడు, దానికి ఒక కమిషనర్ ఉన్నాడు, దానికి సంబంధించి ఆఫీసర్లు చెప్పాలి. అవి కూర్చొని మాట్లాడుకుంటే నీటి సమస్యల పరిష్కారం. మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఆయన చెప్పిన మాట యాస్టీజ్గా చెప్తున్నా. ముఖ్యమంత్రి అంటే కోపం కాదు, ముఖ్యమంత్రిలో మార్పు రావాలి, ముఖ్యమంత్రికి అడ్మినిస్ట్రేషన్ రావాలి, ముఖ్యమంత్రి పరిపాలన రావాలి. ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు నేను మళ్ళీ చెప్తున్నా 24 గంటల సమయాన్ని వృధా చేస్తే ఆ 24 గంటల సమయం ఈ తెలంగాణలో 24 మంది జీవితాల మీద ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోరేది. మీకు తెలుసో లేదో, ఒక్కరోజు ముఖ్యమంత్రి గారు సమయాన్ని వృధా చేసిన 24 గంటల సమయం ఏదైతే ఉందో 24 జీవితాలు రోడ్డు మీద పడతాయి ఒక్కరోజు. నేను చెప్పేది అది ఎట్లా ఏంటి అనేది క్యాలిక్యులేషన్ మీరే చేసుకోరు. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. తెలంగాణకు తానే రాజు, తానే మంత్రి అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాడు. ఎట్లా రాజు అవుతాడు, ఎట్లా మంత్రి అవుతాడు నాకు అర్థం కాదు. ఇది నిజాం పరిపాలన కాదు, రాజుల పరిపాలన కాదు, రాజ్యాల పరిపాలన కాదు. ఎట్లా రాజు అవుతాడో చెప్పురు ఒకటి. తానే మంత్రి అయితే యాక్సెప్ట్ చేస్తాం. ఎట్లా మంత్రి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి అయితే యాక్సెప్టబుల్. నెక్స్ట్, తనకు ఎవరు పోటీ కాదని తన సహచర మంత్రివర్గానికి పరోక్షంగా తెలుసు. డైరెక్టే చెప్పిండు ముఖ్యమంత్రి. నెక్స్ట్, నేనే నెంబర్ 2 అన్న పొంగులేటి సైలెంట్గా ఉండు. తర్వాత నేనే ముఖ్యమంత్రి అన్న బట్టి సైలెన్స్. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సైలెన్స్. తర్వాత ఇంకెవరన్నా ఆలోచనలు ఇలాంటివి ఉంటే పెట్టుకుంటే మీ మీద ఏదో రకమైన స్టాంప్ ఇట్లా పడుతుంది. అది పూర్తి స్థాయిలో ఏమవుతుందో మీకు కూడా తెలుసు. నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి పరిణామం కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్లో పాయిజన్ లెక్క చాలా క్లారిటీగా లీకులు ఇస్తూ తాను చేయాలనుకున్న ప్రతి పనిని కూడా చేసేస్తాడు. అదే జరుగుతున్నది. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. 10.5 ఏండ్లు వరుసగా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టం చేశారు. 2029లో జమిలీ ఎన్నికలు వస్తాయని, తన టర్మ్ కంటే 6 నెలలు అదనంగా సమయం వస్తుందని తెలిపారు. ఆ తర్వాత మరో 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జాతీయ సొత్తు అని, భారతరత్నకు ఆయన పేరును ప్రతిపాదిస్తామని చెప్పారు. అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడతామని ప్రకటన. నేనేమంటున్నానంటే, మా జయశంకర్ సార్ పేరు ప్రతిపాదించుర్రి, మా గద్దర్ పేరు ప్రతిపాదించుర్రి, మా అందశ్రీ పేరు ప్రతిపాదించుర్రి, మా బెల్లి లలితక్క పేరు ప్రతిపాదించుర్రి. అమీర్పేటలో పెట్టాల్సింది ఎన్టీఆర్ విగ్రహం కాదు, అమీర్పేటలో పెట్టాల్సింది గద్దర్ విగ్రహం, అమీర్పేటలో పెట్టాల్సింది అందశ్రీ విగ్రహం, అమీర్పేటలో పెట్టాల్సింది బెల్లి లలిత విగ్రహం, అమీర్పేటలో పెట్టాల్సింది ముత్యాల సత్యనారాయణ విగ్రహం, అమీర్పేటలో పెట్టాల్సింది ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యోధులు, పోరాట యోధులు చాలామందిని వాళ్ళవి పెట్టు, వాళ్ళ చరిత్రలను చెప్పుర్రి. ఈ తెలంగాణ గడ్డ కోసం ఎట్లా పోరాటం చేసిళ్ళు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా తీసుకొచ్చిళ్ళు, 1969లో జరిగిన సంఘటనలు ఏంది, అప్పుడు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు పోరాటం జరిగింది, ఇప్పుడు 2001 నుంచి 2014 ఉద్యమం ఏ విధంగా జరిగింది, ఎట్లా వచ్చిందో గొప్ప గొప్ప మేధావులు చాలా మంది ఉన్నాయి, ఆళ్ళై పెట్టు. ఇది ప్రజల మాట, ఇది ప్రజల శాసనం, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇక్కడ రాజ్యాంగం ఉంది. ఈడ రాజు మంత్రి లొట్టపీస్ అంటే నడవదు. నేను చెప్తున్నా కదా, ఇవన్నీ నడవదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నేను ఒక మాట చెప్తా. 2029 వరకు జమిలీ ఎన్నికలు, ఆలోపు జనగణన కానీ, డీలిమిటేషన్ కానీ, సీట్ల పెంపు కానీ, 2020లో నియోజకవర్గాల పునర్విభజన కానీ, వచ్చే ఏడాది దాకా జిల్లాల మార్పు లేదని రేవంత్ రెడ్డి చెప్పిండని. సరే, నేనేమంటున్నానంటే 62వసారి మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళాడు. 62 1 2 3 4 62వసారి వెళ్ళాడు. విమానంలో దేనికోసం వేయండు? ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఎక్కడా ప్రతిపాదన చేయలే, కేంద్ర మంత్రులను గడవలే, ఎవరిని గడవలే. దేనికోసం వేయండు? ఈయన మీద వీళ్ళ ప్రభుత్వం తెలంగాణలో అధికారం ఉంది, వీళ్ళ మంత్రుల సహచర మంత్రుల మీద వస్తున్న ఆరోపణలు, తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల మీద కంప్లైంట్ చేయడానికి వెళ్ళిండు. దేని మీద? విమానం మీద చక్కర్లు కొట్టిండు. ఆ పైసలు ఎవరి? తెలంగాణ ప్రాంత ప్రజలు. ఇప్పుడు తెలంగాణలో మళ్ళొక్కసారి ఉంటా అన్నాడు. ఎవరన్నారు? నేనలే, ముఖ్యమంత్రి గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎట్లా కొనసాగుతాడు నాకు చెప్పుర్రి. ఈ రెండింటికే సమాధానం చెప్పుర్రి. మొన్న నారాయణ ఖేడా నిన్న ఓయిలో నిరసన చెప్పిళ్ళు. దేనికోసం? విద్యార్థులు నిరసన. మంచి భూవో పెట్టమంటున్నారు. కమిషన్ల కోసమే యంగ్ ఇండియా స్కూల్ ఎక్స్ వేదికగా హరీష్ రావు ధ్వజం అంటూ విపక్ష పార్టీకి సంబంధించిన నేత
చెప్పిన మాట. ఇక నేనేమంటున్నానంటే మీకు క్లియర్ కట్గా ఇక్కడ చూపెడతా. ఇదేంది గిజ్జుడు ఫస్ట్ ఒక్కొక్క అంశాన్ని చూపెడతాం. ముఖ్యమంత్రి గారు అన్నారు 2029 తర్వాత తానే ముఖ్యమంత్రి ఉండాలంటే దీనికి సమాధానం చెప్పాలి. ఇది నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రావుపల్లి శివార్లో రైతులు సాగు చేసిన పంటను గుత్తేదారులు నేలపాలన చేశారు. కొడంగల్ లిఫ్ట్ పనులలో భాగంగా పనులు చేపడుతున్న ప్రభుత్వం రైతులకు పూర్తి పరిహారం ఇవ్వకపోగా చేతికి వచ్చిన పంటలను జేసీబీలతో ఇలా ధ్వంసం చేసింది. మొత్తం చేతికి వచ్చి మొక్కజొన్న పెరడేస్తే ఆ పెరడే కంకి పెట్టి అది చేతికి వచ్చే టైంకి వీళ్ళు ఏం చేసిల్లంటే వచ్చి మొత్తం నేలపాలు చేసిళ్ళు. మళ్ళీ నేలపాలు చేయడం ఒక ఎత్తు అయితే దాని నష్టపరిహారం కూడా కట్టించాలి. అంటే రైతులు మళ్ళీ అనాథగా మారిపోయి కదా. నెంబర్ 1. మరి ఎట్లా ముఖ్యమంత్రి అయితే రైతులను అనాథం చేసినాడు ఒకటి. రెండోది ఒక బస్తాకి ఎన్ని తిప్పలా యూరియా పంపిణీ చేయలేక యాప్ల పేరిట ముప్పు తిప్పలు పెడుతున్న సర్కార్ తీరును నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. ఇది కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్లో జాతీయ రహదారిపై గురువారం రాస్తారోకో చేస్తున్న దృశ్యానికి సంబంధించి. ఇప్పుడు రైతే రాజు, దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అని మహాత్మా గాంధీ చెప్పిండు. గట్లనే నేను కూడా ఒక మాట ఏం చెప్తున్నా అంటే జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఉంది కదా. రైతులకు సకాలంలో నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, దాంతోపాటు ఎరువుల బస్తాలు ఇవ్వాలి, పెట్టుబడి ఇవ్వాలి, పండించిన పంటను కొనుగోలు చేయాలి, దానికి మద్దతు ధర ప్రకటించాలి. ఇవన్నీ లేకపోతే వీళ్ళు ఎట్లా ఓటేస్తారు, నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతారు. నెంబర్ 2. ఇక నెంబర్ 3 ఇది చూడురి. అన్నమో రామచంద్ర, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. ఇది నేను రాయలే, చరిత్రలలో పుస్తకాలలో బ్రహ్మాండంగా ఉంటుంది. ఈడేమున్నది, ఈ అన్నం ఎవరైనా తింటారా? ఉడకని అన్నం నీళ్ళ చారుతో తమ కడుపు కొడుతున్నారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు తీరును నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జూకల్ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు అన్నం ప్లేట్లను జాతీయ రహదారిపై విసిరేసిలు. కనీసం 4 ఏళ్లతో బుక్కెడు బువ్వ పెట్టని ముఖ్యమంత్రి 2029లో మళ్ళీ ముఖ్యమంత్రి ఎట్లయితారు? బుక్కెడు బువ్వ పెట్టని ముఖ్యమంత్రి 2029లో మళ్ళీ ముఖ్యమంత్రి ఎట్లయితారు? విద్యార్థులు తక్కువ ఇక్కడ 100 మంది ఉంటారా? 100 మంది వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అయ్యావా అన్న అక్కో చెల్లో తమ్ముడు ఉంటారా? అంటే మీ భాషలో ఒక 4 ఓట్లు అన్న ఉంటాయా? 4 ఓట్లు ఉంటూ 100 ఉంటాయా? ఓ 400 ఓట్లు ఉంటాయా? 400 ఓట్లు అంటే వాళ్ళు చెప్తే ఇనట్టులో 4000 ఓట్లు ఉంటాయా? మరి ఓ 4000 ఓట్లు బాయే నీకు ఎట్లత్తాయి? ఇగో రైతులు యూరియా బత్త ఇవ్వకపోతే రైతులు ఎట్లా ఓట్లు వేస్తారు? ఇంకొకటి చేతికి వచ్చిన పంటను ఆగం చేస్తారు. పోనీ నష్టపరిహారం ఇచ్చినా లేదు. మళ్ళీ నేనే రాజు నేనే ముఖ్యమంత్రి ఎట్లయితారు? ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇంత చిత్రవాద పెడతా అంటే వాళ్ళు ఎట్లూకుంటారు అంటున్నాను నేను. దీనికి ఏమైనా సమాధానం ఉందా? లేని పరిస్థితి కనబడతాను.